ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 21ను పరిశీలిద్దాం. 6వ అధ్యాయమైన ధ్యానయోగంలో మనసును పూర్తిగా నిగ్రహించిన యోగి పొందే అత్యున్నతమైన ఆనంద స్థితి గురించి శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, యోగి అయినవాడు ఏ స్థితిలో అయితే అనందమైన ఆనందాన్ని అనుభవిస్తాడో ఆ ఆనందం ఇంద్రియాలకు అతీతమైనది, కేవలం శుద్ధమైన బుద్ధితో మాత్రమే గ్రహించగలిగేది. ఆ స్థితిలో స్థిరపడిన తరువాత అతను ఎప్పటికీ సత్యం నుండి వైదొలగలు. అంటే మన ఇంద్రియాల ద్వారా పొందే సుఖం తాత్కాలికం, కానీ ధ్యానం ద్వారా మన అంతరాత్మతో కలిసినప్పుడు కలిగే ఆనందం శాశ్వతమైనది మరియు అచంచలమైనది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, నిజమైన ఆనందం బయటి వస్తువులలో లేదా పరిస్థితులలో లేదు, అది మనలోనే ఉంది. ఇంద్రియ సుఖాలు అలల వంటివి, వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక ఆనందం సముద్రంలా లోతైనది, ప్రశాంతమైనది. ఒకసారి ఆ అమృతమైన ఆనందాన్ని రుచి చూసిన వ్యక్తి ఇక చిన్న చిన్న లౌకిక సుఖాల కోసం పాకులాడడు. అతనికి పూర్తి సంతృప్తి, స్థిరత్వం లభిస్తాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఆనందం కోసం ఎప్పుడూ బయట వెతకకూడదని గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా కూర్చొని మన శ్వాసను గమనిస్తూ మనసును లోపలికి తిప్పాలి. ఇలా చేయడం ద్వారా మనలోని అంతర్గత శాంతిని నెమ్మదిగా కనుగొనగలం. పనిలో ఒత్తిడి లేదా కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఈ అంతర్గత శాంతి మనకు ఒక లంగరులా పనిచేసి మనం నిలకడగా ఉండటానికి సహాయపడుతుంది. అంటే మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.